నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు జనాల్లో తిరుగుతున్నారు. గోదావరి జిల్లాలో తిరిగారు. అక్కడ ఏదో కొన్ని చోట్ల ఒక కామెంట్ చేశారు, ఒక చోట భూమి దానం చేశారు. ఇది అంతా బాగానే ఉన్నాయి. కానీ మళ్ళీ ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు జనసేన కి సంబంధించిన చిన్న చితిక నాయకులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీని విశ్వసించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అభిమానులు, వీళ్ళంతా ఆయన ఎప్పుడు సీఎం అవుతారు, ఆయన పార్టీని ఎప్పుడు బలోపేతం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే, వైసీపీని విమర్శించడం అది బాగానే ఉంది, ఓకే అనుకోవచ్చు. మీకు రావు 15 ఏళ్ళు మేమే ఉంటామంటున్నారు. మేమే ఉంటామంటే ఈయన వస్తాను అనేది అయితే లేదు. నేను టీడీపీతో పాటే ఉంటాను, దాంతోపాటు పోతాను, ఇలాగే పోతాను అన్నట్లుగా సంకేతాలు ఇచ్చేస్తూ ఉంటే, మరి వాళ్ళల్లో అంటే జనసేన నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉత్సాహం ఎలా ఉంటుంది? మనం 15 ఏళ్ళ పాటు ఇలాగే ఉండాలా అని ఒక నిరుత్సాహం నిండిపోతుంది కదా. వాళ్ళకేం ఇప్పుడు ఉత్సాహంగానే ఉన్నారు కదా. అలాగా వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ ఎప్పటికీ రారు, వాళ్ళు సెకండ్ గ్రేడ్లోనే ఉంటారు. అంటే వాళ్ళు సెకండ్ గ్రేడ్తో తృప్తి పడుతున్నారు. ఏదో ఒక నియోజకవర్గంలో ఒక 10 పదవులు ఉంటే ఒకటి ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో ఒక 10 కార్పొరేషన్లు ఉంటే ఒకటి ఇస్తారు. ఒక 50 మున్సిపాలిటీలకి ఒక మున్సిపాలిటీ ఇస్తారు. ఒక 40 మంది కార్పొరేటర్లో 4 ఇస్తారు. ఒక 30 మంది కౌన్సిలర్లు ఉండే చోట 2 ఇస్తారు. మంచిదే కదా వాళ్ళకి. ఏదో ఒకటో రెండో తృప్తి పడే వాళ్ళకి ఎంత కావాలా? ముఖ్యమంత్రి ఎలా అవుతారు ఆయన? ఒక్క కారణం చెప్పండి నాకు, ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి కావాలంటే తన పార్టీ నేరుగా పోటీ చేసి ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగి ఉండాలి. ఒకవేళ ట్రయాంగిల్ ఫైట్ జరిగినా కొన్ని కర్ణాటక రాష్ట్రాల్లో లాగా ఈయన పార్టీ కింగ్ మేకర్గా ఉండాలి. అంటే అధికారం ఎవరి చేతుల్లో పెట్టాలో నిర్ణయించగలిగి ఉండాలి. అవసరమైతే అధికారాన్ని తానే తీసుకోగలిగి ఉండాలి. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు రాదంటే ఆయన ఆ పోటీలో లేడు. చాలామంది అనుకుంటారు, ఏమిటి వీళ్ళిద్దరూ కూటమిలో ఐక్యంగా ఉన్నారు కదా, ఇప్పుడు మీకేంటి సమస్య? వాళ్ళిద్దరు స్నేహంగా ఉన్నారు, ఈయన డిప్యూటీ సీఎం, ఈయన ఏదో తనకు అయిన పనులన్నీ చేస్తున్నాడు. ఇంకొక 15 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. జనసేన వాళ్ళు అక్కడక్కడ ఏవో వాళ్ళకు వచ్చిన కొన్ని సీట్లు తీసుకుంటారు, వాళ్లకు ఏదో ఒకటి కార్పొరేషన్ చైర్మన్ అదో ఏదో పదవి ఇస్తారు. అట్లా అయిపోయింది కదా, ఇంకేమిటి సమస్య ఏమిటి అని అంటారు చాలామంది. మీకెందుకు పుల్లలు పెడతారు వాళ్ళ మధ్య అని. కానీ ఏ నాయకుడైనా పార్టీ పెడితే ఎలా పెడతాడు పార్టీని? కమల్ హాసన్ పెట్టాడు, సరే ఓడిపోవచ్చు, విఫలం కావచ్చు, ఏమైనా జరగచ్చు. కమల్ హాసన్ ఎందుకు పెట్టాడు? తాను ముఖ్యమంత్రి కావాలి అని ఒక లక్ష్యంతో పెట్టాడు. అతను ఇంకొక ఆయన సినిమా హీరో విజయ్ పెట్టాడు. విజయ్ టార్గెట్ ఏంటి? తమిళనాడు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలి అని. ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టారు? ముఖ్యమంత్రి కావాలని పెట్టారు. ఆ రోజుల్లో ఉన్న జనతా పార్టీతోనో కమ్యూనిస్టు పార్టీలతోనో చేయగలపాలని పెట్టలేదు ఆయన. వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకుందామని పెట్టలేదు. మీరు ఎవరినైనా చూడండి, ఎంజీఆర్ ఎలా పెట్టాడు, జయలలిత గారు ఎలా లీడ్ చేశారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పెట్టిన కాలక్రమేణా ఆయన రాజకీయాలు వద్దనుకొని పార్టీని విలీనం చేశారు. ఆయన రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ గారు ఎలా పెట్టారు? తనకున్న సినిమా గ్లామర్తో పెట్టారు. నేను జనసేనని అధికారంలోకి తీసుకొస్తాను అని నమ్మకం కలిగించి పెట్టారు. సరే, ఒకసారి ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఒకసారి కూటమిలో కలిశారు, మీరు అన్నీ గెలిచారు, మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మీ భవిష్యత్ అంతా అదే అని తీర్మానించుకుంటున్నారే, అది అక్కడ ఆశ్చర్యం కలిగించేది. మీ భవిష్యత్ అంతా మీరే నిర్ణయించుకుంటే ఎట్లా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది జనసేన కార్యకర్తలు వీళ్ళంతా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం కావాలా? మీరు ఉప ముఖ్యమంత్రి కావాలని మీ పార్టీలో వాళ్ళు చేరలేదు. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన 2 కౌన్సిలర్ పదవులు, 3 చైర్మన్ పదవులు తీసుకోవాలని వాళ్ళు చేరలేదు. వాళ్ళు ఏకైక లక్ష్యం ఏమిటంటే మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతే మేము చూద్దాము అని ఉన్నారు. అందుకే ఇప్పుడు మీరు గమనించండి, బాగా పవన్ కళ్యాణ్ గారి సభలు ఎక్కడైనా జరిగినా కూడా ముఖ్యమంత్రి అని అరిచేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది, ఈయన ముఖ్యమంత్రి కాడు, అయ్యే అవకాశం లేదు అని. మనం ఎప్పటికైనా టీడీపీ వాళ్ళు ఇచ్చినట్టుగానే వాళ్ళ పదవులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆమోదించి, లేదా రేపు లోకేష్ గారిని ఆమోదించి ఇలా రాజకీయము జరిగినంతకాలం జరపాల్సిందే అనే క్లారిటీ జనసేనకు కూడా వచ్చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా గెలుతుంది. ఆయన నిలదీసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఏమండి మీరు ఆ రోజు చెప్పిందేమి, ఈరోజు చెప్పిందేమి? ఆ రోజు చెగుబేరా అంటారు, ఈరోజు సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డు అంటున్నారు, ఏది ధర్మ బోర్డా ఏదో
ఏదో అంటున్నారు కదా ఆయన ధార్మిక పౌరుడు ఏదో అంటున్నారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? చెగువీరా చూస్తే ఒక మిలిటెంట్ దేశం కోసం పోరాడిన అతను, మీరేమో చెగువీరా అనే దాన్ని పాపులర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా చెగువీరా తెలిసేలా చేసిందే మీరు. ఇప్పుడేమో మీరు నేరుగా సనాతన ధర్మబోరుడు అనేస్తున్నారు. మరి ఏమిటి, ఎలా మార్చుకుంటారు? ఇష్టం వచ్చినట్లు మీరు అభిప్రాయాలను ఎవరు అడుగుతారు ఆయన్ని? అడగరు కదా. మీ నాగబాబు గారికి మీరు ఎలా పదవి ఇచ్చారండి? మేము ఇంతమంది పార్టీలో పనిచేసాం, మేము మీ అన్నయ్య గారికి పదవి ఇచ్చి, మీరు కూడా కుటుంబ పాలనకి మీరు కూడా ఏం అతిథులేం కాదు కదా. ఇంతకుముందు ఏం చెప్పారు? కుటుంబ పాలన అనేది ఉండదు మా దగ్గర అని చెప్పారు కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు లోకేష్ గారిది కుటుంబ పాలనే కదా. మరి మీరు వాళ్ళకి సబార్డినేట్గా ఉండడానికి డిసైడ్ అయ్యి ఇంకో 15 ఏళ్ళు ఉంటాము అది అంటున్నారు కదా. జగన్ మీద అయితే ఒంటికాల మీద లేచి నిలబడతారే. మరి మీ పార్టీలో జరిగేటివి, మీ కూటమిలో జరిగేవి మీకు కనపడదా? 18 నెలలు అయింది మీరు రోడ్లు వేయలేదు. ఈరోజు కూడా మీరు ఏం మాట్లాడినారు? రోడ్ల గురించి ఆ రోజుల్లో ప్రశ్నిస్తే కేసులు పెట్టారు అని అంటున్నారు. ఇప్పుడు ప్రశ్నిస్తే మీరు కేసులు పెట్టకండి, రోడ్లు వేయండి మాకు చాలు. ఇప్పుడు కూడా మీరు కూడా కేసులు ఏం మామూలుగా పెట్టారా? దొరికిన వాళ్ళని దొరికినట్లు వైసీపీ నాయకులందరినీ జైలు, సగం మంది నాయకులు జైల్లోనే కదా ఉన్నారు. మీ మీద కేసులన్నీ అంటే మీ మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులన్నీ ఈరోజు ఉపసంహరించుకున్నారు కదా. అదేంటిది, అప్పుడు ఏదో వచ్చింది కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు. అంటే వాళ్ళకి భిన్నంగా మీరు ఏం పాలిస్తున్నారో చెప్పండి. మీరు ఒక పార్టీ పెట్టారు, మిగతా వాళ్ళకి భిన్నంగా మీరు ఏమున్నారో చెప్పండి. అదే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా అడిగే ప్రశ్న అది. ఆయన సినిమా హీరోగా ఆరాధించారు, పార్టీ నాయకునిగా గౌరవించారు, ఆ పార్టీకి ఓట్లు వేశారు, ఆ పార్టీ కోసం నిలబడినారు, జైల్లోకి పోయారు, దెబ్బలు తిన్నారు. వీళ్ళంతా ఉంటారు కదా, త్యాగాలు చేసిన ఎంతోమంది త్యాగాలు చేస్తేనే ఒక పార్టీ నిలబడుతుంది, ఊరికే నిలబడదు గాలిలో. అది దానికోసం పనిచేసే సినిమాలైనా అంతే. సినిమా అభిమానులు ఎంతోమంది ఒక హీరో వెంట నిలబడితేనే ఆ సినిమాలు కటౌట్లు కానీ, ఆ సినిమాలు వాళ్ళు సూపర్ స్టార్ బిరుదులు కానీ వస్తాయి వాళ్ళకి. పుట్టినట్లు వస్తాయి వాళ్ళకి. ప్రేక్షకులు లేకుండా సినిమా ఎట్లుండదో, కార్యకర్తలు లేకుండా పార్టీలు ఉండవు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ అవ్వండి, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వాన్ని గట్టిగా పనిచేయించి నిలదీసి ప్రజలకు మేలు జరిగేలా చూడడం అనేదే కదా మీ ప్రాథమిక కర్తవ్యము. అటువైపు ఆ పవన్ కళ్యాణ్ కదా అందరూ కోరుకున్నారు. రాజీ పడిపోయి ఇంకో 15 ఏళ్ళు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసి గ్రౌండ్ లెవెల్లో అందరూ కొట్టుకొని రక్తాలు గారి ఇవన్నీ చేసుకుంటూ ఉండడానికి కాదు కదా. రేపు 29లో చూస్తారు కదా ఒకరికొకరు తెలుగుదేశము జనసేన ఏ రేంజ్లో ఫైటింగ్ చేసుకుంటారు. కళ్ళ ముందే చూస్తాం, అన్నీ చూస్తాం. ఏం 2-3 ఏళ్ళు ఎంతసేపు వస్తాయి? అప్పుడైతే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఇది ఈసారి వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మండి అన్నారు. ఓకే, కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఏదైనా కానీ అదంతా బయటికి కనబడవు కాబట్టి ఊరుకున్నంత వరకు ఊరుకున్నారు. ఓకే, ఇద్దరు కలిసి గెలిచారు. మరి ఇప్పుడు ఆ వ్యూహం ఓకే అనుకుని ఓకే పోనీలే అదేదో ఫలించింది అనుకుంటే, ఇప్పుడు తర్వాత 15 ఏళ్ళకి కూడా వ్యూహం ఆయనకే వదిలేయండి ఇలాగే ఉండాలి అన్నది మాత్రం డైజెస్ట్ అవ్వని పని. అంటే రాంగ్ స్ట్రాటజీ ఏమిటంటే జగన్ గారిని ఎప్పటికీ అధికారంలో రాకుండా ఉండడం అనే వ్యూహము పవన్ కళ్యాణ్ గారు దాన్ని పాటిస్తున్నారే కానీ ఆ వ్యూహం వల్ల టీడీపీకే శాశ్వతమైన లాభం తప్ప జనసేనకి ఎప్పటికీ లాభం కాదు. తాను కూడా రాజకీయాల్లో ఎదిగి తాను కూడా ముఖ్యమంత్రి స్థానం వరకు ఉండాలనేది ఆయన టార్గెట్ కాదు. జగన్ గారు రాకూడదు, పర్మనెంట్గా ఇంకా 15-20 ఏళ్ళు వైసీపీ అనేది భూస్థాపితం కావాలా, జగన్ గారు ఎప్పటికీ రాకూడదు అనేది స్ట్రాటజీగా రాజకీయం నడుస్తూ ఉంది. కానీ వీళ్ళు ఎంత కొడితే అంత బంతిలాగా మళ్ళీ వస్తాడు ఆయన, గ్యారంటీకి వస్తాడు. వీళ్ళు తప్పులు చేసే కొద్దీ, వీళ్ళ వైఫల్యాలు పొందే కొద్దీ, వీళ్ళు ఇట్లనే సంపద సృష్టిస్తామని అప్పులు చేసే కొద్దీ, కేవలం ఊరికే ప్రచారం వల్ల అద్భుతాలు జరగవు. అసలు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని ప్రజలు గ్రహించే కాలం ఇది. ప్రచారాలని కొంతకాలం నమ్ముతారు, ఎక్కువ కాలం నమ్మరు. కాబట్టి జగన్ రానివ్వకుండా చేయడం వ్యూహం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ అక్కడ సక్సెస్సే. ఆయన ముఖ్యమంత్రి కావాలనే వ్యూహం ఆయనకి లేనే లేదు కాబట్టి జనసేన కార్యకర్తలు ఫెయిల్యూర్. నాయకుడు గెలిచాడు, కార్యకర్తలు ఓడిపోయారు. అది అక్కడ ట్విస్ట్ దీంట్లో. ఓకే, ఫస్ట్ 5 ఏళ్ల కాలంలో ఓకే, కానీ మరి తర్వాత నుంచి వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతారనేది తెలియదు కదా. ఈయన నమ్మి మళ్ళీ అలాగే ఓట్లేస్తారు అంటే ఆయన వైపే ఉంటారంటే చెప్పలేము. సో చెప్పలేం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆయన స్ట్రాటజీ మార్చుకోవచ్చు కూడా. ఏదైనా జరగచ్చు. అవును, ఆయన ఈ మాట మీద ఉంటారని కూడా లేదులే. ఆయనకే లేనప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకుంటే మాత్రం ఏముంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ.